హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆయన పేరే బాపు గారు. ఈరోజు బాపు గారి గురించి, ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన గురించి మననం చేసుకుందాం. బాపు బొమ్మ ఒక మహా అద్భుతం. ఒక వేమన, ఒక అన్నమయ్య, ఒక కంచర్ల గోపన్న, వీరి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బాపు కూడా అంతే. ఆయన గురించి వినని వారుండరు, ఆయన గీసిన చిత్రాలు చూడని వారుండరు. బాపు బొమ్మలు తోరణాల్లా ప్రతి గుమ్మం ముందు వేలాడుతూనే ఉంటాయి. బాపు అంటే కేవలం ఓ కళాకారుడు మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి ఆచారాలను తన బొమ్మల ద్వారా ప్రతిబింబించిన దృశ్య కవి, తెలుగు గ్రామీణ జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన దిగ్గజం. ఆయన చిత్రాలు కేవలం చూడటానికి మాత్రమే కాదు, ఆలోచించటానికి, ఆనందించటానికి ప్రేరేపిస్తాయి. ఆయన చిత్రాలలోని ప్రతి వివరము, ప్రతి రంగు ఓ చక్కని కథను చెబుతుంది. ఈరోజు ఆయన అంటే డిసెంబర్ 15 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన చిత్రాలపై ఒక ప్రత్యేకమైనటువంటి వివరణ మీకు ఇవ్వటానికి మేము ముందుకు వచ్చాను. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలు అన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. బాపు అసలు పేరు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. బాపు చిన్నతనం నుంచే బొమ్మలు బాగా గీసేవారు. పాఠశాల రోజుల్లోనే బాల అనే చిన్నపిల్లల మ్యాగజైన్కు అమ్మ మాట వినకపోతే అనే కథను రమణ రాస్తే దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత బాపు డిగ్రీ పూర్తి చేసి డ్రాయింగ్ ట్రైనింగ్లో డిప్లొమా పొందారు. తమిళ చిత్రకారులు గోపులపై అభిమానంతో బాపు తన సంతకాన్ని గోపులు అనే పేరుతో చేసేవారు. దాన్ని అనుకరిస్తూనే తన పేరును బాపుగా మార్చుకున్నారు. కొన్నాళ్ళు రేఖ అనే పేరుతో ఆయన బొమ్మలు గీశారు. అందువల్లే బాపు రేఖలు అంటూ జనం అభినందిస్తూ ఉండేవారు. 1955 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన లాయర్ పట్టా పొందిన అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. పత్రికల్లో కార్టూనిస్టుగా బొమ్మలు వేశారు. చిత్రం ఎంత విచిత్రమో మనం గమనిస్తే, 2 జడలు వేసుకున్న అందమైన అమ్మాయి కార్టూన్ కనిపిస్తే తెలుగు వాళ్ళు ఎవరికైనా అది బాపు గీసిన బొమ్మలాగా ఉంది అని అనకుండా ఉండలేరు. ఈ మాటలు బాపు గొప్పతనాన్ని తెలియజేస్తాయి. సందర్భోచితంగా బొమ్మ వేయటం, ఈ సందర్భానికి ఇంతకన్నా గొప్పగా ఎవరు వేయలేరన్నట్లు ఆయన చిత్రాలు ఉండేవి. చాలామంది రచయితలు తమ పుస్తకాలకి బాపు బొమ్మ వేయటమే స్పెషల్ స్టేటస్గా భావించేవారు. బాపు ముఖ చిత్రంతో అని ప్రసారం చేసుకున్న పుస్తక ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. వేలంత బొమ్మ 1000 మాటలకు సమానం అంటారు. తన కుంచితో అలాంటి బొమ్మలెన్నో గీచి మరెన్నో పుస్తకాలకు గొప్పతనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సంస్కృతిని తన బొమ్మల్లో నిక్షిప్తం చేస్తూ గీసిన ముగ్గులే ఆడవాళ్ళు, తోరణాలు కట్టే మగవాళ్ళు, తలుపు చాటు నుండి చూసే అమ్మాయి చిత్రాలను ఎవరూ మర్చిపోలేరు. తెలుగు సంస్కృతిని తన బొమ్మల్లో నిక్షిప్తం చేస్తూ గీసిన ముగ్గులేసే ఆడవాళ్ళు, తోరణాలు కట్టే మగవాళ్ళు, తలుపు చాటు నుంచి చూసే అమ్మాయి చిత్రాలను ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా తన బొమ్మల వెనక ముగ్గులు, పువ్వులు, చెట్లు వాడటం గమనించవచ్చు. బాపు రాత్రికి రాత్రే పెద్ద చిత్రకారుడైపోలేదు. ఆయన నిర్విరామ శ్రమ ఎదుగుదలకు కారణమైంది. పత్రికలు చాలా ఉపయోగపడ్డాయి. ఎంతో కృషి, పట్టుదల, పరిణితి ఇవన్నీ తోడైతేనే ఇదంతా సాధ్యమైంది. పల్లెటూరి వాతావరణం, స్త్రీల అలవాట్లు, వారి నడక, పొందిక
ఇవన్నీ బాపు చిత్రీకరించినట్లుగా ఎవ్వరూ చేయలేదు. వంకి చుక్కల ముగ్గులను బొమ్మల నేపథ్యంగా వాడుకున్న సాహసికులు కూడా బాపునే. గణిత విశారద అనే పుస్తకం ముఖ చిత్రం పరిశీలిస్తే అందులో యువరాణి సింహాసనం వెనుక భాగంలో 1 నుంచి 9 వరకు అంకెలు స్పష్టంగా గమనించవచ్చు. పేజీలో ఎంత స్థలాన్ని వాడుకోవాలి, కొన్నింట్లో ఎంత వదిలేయాలి, బొమ్మ ఎంతవరకు అవసరమో ఆయనకి బాగా తెలుసు. అందుకే పసి పిల్లలకు కూడా ఆయన బొమ్మను చూస్తే కథా సారాంశం అర్థమయ్యేది. రచయితల పుస్తకాలకు చాలాసార్లు పారితోషికం కూడా తీసుకోకుండానే ఉత్తినే బొమ్మలు వేసిచ్చేవారు. బాపు తన సృజనాత్మకమైన కార్టూన్లతో, సింపుల్గా ఉండే ఫ్రేముతో తాను చెప్పదలుచుకున్నది సులభంగా చెప్పేవారు. నవ్వించే ఆయన కార్టూన్లో అంతర్గతంగా నిజం కూడా దాగి ఉంటుంది. చిత్రకారులు ఎవరైనా కుంచుతో బొమ్మలు వేస్తారు. ఆ కుంచుతో ఆయన కాగితం పైనే కాకుండా వెండి తెరపై కూడా అద్భుతమైనటువంటి ఎన్నో బొమ్మలను గీశారు. అప్పట్లో సినిమా అంటే అది కథానాయకుల చుట్టూ గిరిటీలు కొట్టేలా ఉండేది. ఆ సాంప్రదాయానికి తెరదించి ప్రేక్షకులను కథ వైపునకు నడిపించి కథను విలువనిచ్చి గట్టి కళాత్మకతను ఆవిష్కరించింది బాపు రమణలే. 1967లో సాక్షి సినిమాతో రంగప్రవేశం చేసిన బాపు రమణల మిత్రద్వయం నుంచి అనేక చిత్రాలు వచ్చాయి. అవి దేనికవే సరికొత్త ప్రత్యేకతను చాటుకున్నాయి. మేకప్లో సహజ సౌందర్యం మరుగున పడకుండా నటీనటులను చూపించిన గొప్ప దర్శకుడు బాపు. సెట్టింగులను కళాత్మకంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రకృతి సౌందర్యానికి కూడా పెద్దపీట వేసిన వెండితెర శిల్పి ఆయన. గిలిగింతలు పెట్టే హాస్యంతో పాటు వంశవృక్షం వంటి చిత్రాల్లో గంభీర విషాదాన్ని కూడా తేలికగా పండించారు. ఆయన తీసిన బాలరాజు కథ, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం, శ్రీరామరాజ్యం సినిమాలకు నంది పురస్కారాలు లభించాయి. 1991లో విడుదలైన పెళ్లి పుస్తకం సినిమాలో ఉండే శ్రీరస్తు శుభమస్తు అనే పాట లేకుండా ఏ పెళ్లి క్యాసెట్ ఉండేది కాదు. బాపు బొమ్మ ఎంత ప్రత్యేకమైనదో ఆయన చేతి రాత కూడా అంతే ప్రత్యేకమైనది. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన చేతి రాత గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు అక్షరాలను బాపు కొత్త మలుపు తిప్పారు. గుణింతంలో కొమ్ములు దీర్ఘాలు కూడా కళాత్మకంగా చేసి కొత్త సొగసులు తీసుకొచ్చారు. దీనివల్ల తెలుగుదనం పోయిందని మొదట సనిగిన వారే తర్వాత స్వాగతించి సంతోషించారు. తెలుగులో బాపు అక్షరమాలను అంటే ఫాంట్ను ఇప్పటికీ ఎన్నో డిటిపి సంస్థలు, ప్రచురణ సంస్థలు వాడుతున్నాయి. ఇంతవరకు తెలుగునాట ఎవరి చేతి వ్రాతకు ఆ ప్రాముఖ్యత అందలేదు. మామూలు గీతని బాపు గీతగా మార్చటం వెనుక ఎన్నో ఏళ్ల పరిశ్రమ ఉంది. అది ఒక రోజులో జరిగిపోలేదు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవటం మన అందరి అదృష్టం. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఒక అద్భుతాన్ని 10 మందికి తెలిసిన వారు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.